యేసుక్రీస్తు వారు దేవుడు అని ముఖేష్ గారు మాట్లాడుతుండగా, యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని సాల్మన్ గారు చర్చించుకోవాలి అని ఉద్దేశాన్ని కలిగి ఉండగా, అయితే ఎప్పుడైతే క్రైస్తవుల దగ్గరికి మనం వెళుతున్నప్పుడు, లేదా క్రైస్తవుల విశ్వాసాలు మనం కనుక్కుంటున్నప్పుడు, లేదా వేరే పాస్టర్స్ వాక్యాలు మనం వింటున్నప్పుడు నాకు చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్య ఎదురైంది. ఒకటి ఏంటంటే, యేసుప్రభు వారిని దేవుడిగా చెప్పడం, యేసుప్రభు వారికి ఆరాధన చేయడం, యేసుప్రభు వారికి ప్రార్థన చేయడం, యేసుప్రభు వారి గురించి నిజమైన దేవుడు అని చెప్పడము, సువార్తలు కూడా యేసుప్రభు నిజమైన దేవుడు అని చెప్పినప్పుడు నాకు చాలా ఇబ్బందికరంగా నేను ఫీల్ అయ్యి, ఏంటి వీళ్ళు ఎలా చెప్తున్నారు, బైబిల్ అలా ఉందా అని మరొకసారి నేను చదవడం జరిగింది బైబిల్. కాబట్టి ఆ యేసుప్రభు ఏం చెప్పాడంటే, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుడే నిత్య జీవం అన్నాడు. కాబట్టి క్రైస్తవులకి రక్షణకి దేవుడు ఏదైతే రక్షణ ప్రణాళిక చేశాడో ఆ రక్షణకి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమే ఇది. ఏదంటే, దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు, ఆయన సత్యదేవుడు, కాబట్టి ఆయన తప్ప మరొక దేవుడు లేడు అనేటువంటిది విశ్వాసానికి చాలా ఎసెన్షియల్ విషయం. కాబట్టి ఆయన తప్ప మరొక దేవుడు లేడు. సాధారణంగా ఈ మధ్య కాలంలో అనేక మంది యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అనే మాటను ఎత్తి దాని గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారిలో యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని మరింత గట్టిగా రూఢీపరచడానికి ఇది ఒక సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. సో నేనేమంటానంటే, ఎప్పుడైనా ఒక ప్రశ్నకు సమాధానాన్ని పొందుకోవాలంటే మన సొంత ఊహను బట్టో సొంత జ్ఞానాన్ని బట్టో ఒకదాన్ని నిర్ధారించుకొని ఆ ప్రకారంగా ముందుకు వెళ్ళడం కాదు, కానీ వాక్యం మనతో ఏం మాట్లాడుతుందో ఆ వాక్యం మాట్లాడిన మాటలను మనము రూఢీపరచుకోవాల్సిన అవసరం. యేసుక్రీస్తు వారు దేవుడు అని నేరుగా, అంటే డైరెక్ట్ స్పీచ్ తోటి మాట్లాడిన అనేకమైన వాక్యాధారాలు మన మధ్యలో ఉండగా, ఎందుకు యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని మాట్లాడడానికి సహోదరులు పొరబడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. దేవుడు అనే పదానికి బైబిల్ గ్రంథంలో ఏ డెఫినేషన్ ఇవ్వలేదు. ఆయన డైరెక్ట్గా ఈయన దేవుడు అని చెప్పాడు. మనం దాన్ని దేవుడు అని నమ్మాల్సిందే. ఎందుకంటే దేవుడు అనే పదానికి డెఫినేషన్ అర్థం చేసుకునేంత శక్తి మన దగ్గర లేదు. అంటే దేవుడు అనే ఒక ఆయన ఈ మొత్తం హోల్ యూనివర్స్ ని చేసిన వాడుగా, దేవుడు అనగానే ఆయనకు చావు లేనివాడు అని చెప్తుంది. దేవుడు అనగానే ఆయన నాశనము లేనివాడు, అంటే నాశనము కానివాడు అని చెప్తుంది, చావు లేనివాడు అని చెప్తుంది. దేవుడు అంటే ఆత్మస్వరూపం, అంటే ఆత్మ అంటే కంటికి కనపడని వాడు అని చెప్తుంది. అద్వితీయుడు అంటే ఆయన లాంటి వాళ్ళు మరొకరు లేరు, ఎవరూ లేరు, ఆయన లాంటి వాళ్ళు మరొకరు ఎవరూ లేరని మనకి బైబిల్ చెప్తుంది. నౌ ఐ కెన్ బ్రేక్ ది స్టీరియోటైప్ ఆఫ్ ద థింకింగ్ ఆఫ్ పీపుల్. సాధారణంగా నేను మాట్లాడిన మాటను నేను డెఫినేషన్ లేదు అన్నప్పుడు దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ బైబిల్ గ్రంథంలో లేవు అని అన్నాను అనుకుంటా ఉన్నారు. ఏంటి యాట్రిబ్యూట్స్కి డెఫినేషన్కి మధ్య వ్యత్యాసము? అది అర్థం చేసుకోవాలి. సో దేవుని గురించిన డెఫినేషన్ అంటే ఏంటంటే, ఒక బాక్స్ గీసుకొని ఆ బాక్స్లో ఆయన్ని ఫిట్ చేయాలనుకోవడమే డెఫినేషన్. అంటే అండర్స్టాండింగ్ ది కంప్లీట్ వ్యూ. ఒక స్టేట్మెంట్ తోటి మనం డిఫైన్ చేయడాన్ని డెఫినేషన్ అంటాము. వి కెనాట్ డిఫైన్ గాడ్ అనేది నా ఉద్దేశంగా ఉంది. మనము ఆ డెఫినేషన్స్లోకి వెళ్ళి దేవుని వెతుకుదాం అనుకుంటే బైబుల్లో ఉన్న దేవుడు మనకు అర్థం కాడు. మనిషిని చేసినవాడు, ఆడామగగా చేసినవాడు దేవుడే అని చెప్తున్నాడు. సృష్టికర్త నేను చేశాను అనట్లేదు యేసుప్రభు. 27వ వచనంలో 1:27లో, ఇప్పుడు బ్రదర్ 1:26 చదివారు. 1:27లో చాలా స్పష్టంగా ఏముంటదంటే, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. దేవుని స్వరూపమందు వాణిని సృజించినంటే, సృజించింది ఎవరంటే ఒకడే. ఆ దేవుని స్వరూపములో ఆదాముని దేవుడే సృజించాడు అన్నటువంటి మాట ఉంటుంది. కాబట్టి మనుషుల్ని చేసిన దాంట్లో యేసు ప్రభు వారి యొక్క హస్తము లేదు అన్నటువంటిది ఈ వాక్యము ప్రమాణము. చూడండి, మరియు మనకు ప్రభువు ఒకడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను. పాస్ట్ టెన్స్ అండి. కలిగెను అంటే పాస్ట్ టెన్స్ కదా, అది అర్థం చేసుకోవాలి. ఆయన ద్వారా సమస్తమును కలిగిన. ఏంటా సమస్తము? కొలస్సీలకు రాసిన పత్రికలో 1:16 చెప్తా ఉన్నాడు. ఆకాశము, భూమి, అధికారము, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, ఇవన్నీ యేసుక్రీస్తు వారి యొక్క సృష్టి కార్యక్రమంలో భాగమని చెప్తా ఉన్నారు. సో దాన్ని అర్థం చేసుకోవడానికి కొంత ప్రయత్నం చేయాలని. మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఒకవేళ నూతన సృష్టి గురించి మాట్లాడబడుతుంది, అంటే బాప్తిస్మము ద్వారా మనిషి యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడబడతా ఉంది. దీంట్లో కూడా ఇద్దరు పాలిభాగస్తులే. అర్థం కావాలి మనకి.
ఎట్లా ఇద్దరు పాలిభాగస్తులు? ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఎలాగైతే పూర్వమందు సృష్టిలో ఇద్దరు పాలిభాగస్తులు అయి ఉన్నారో, నూతన సృష్టిలో కూడా ఇద్దరు పాలిభాగస్తులు అయి ఉన్నారని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అక్కడేమో మీరు క్రీస్తుని వదిలేశారు, ఇక్కడేమో తండ్రిని వదిలేశారు. ఐ సజెస్ట్ అండ్ ఐ రిక్వెస్ట్, మీరు వాక్యాన్ని ప్రతిదాన్ని అర్థం చేసుకోండి, రెండింటి సారాన్ని అర్థం చేసుకోండి. అందుకే ఇంతకుముందు ఆదికాండం 1వ అధ్యాయం గురించి మాట్లాడేటప్పుడు 26వ వచనం నాది కాదు, 27వ వచనం మాత్రమే నాది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ విషయం కాదు. 26 మనదే, 27 కూడా మనదే. అందుకే మనం మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దెర్ ఈస్ ఆల్వేస్ ఎ ప్లూరల్ థింగ్ గోయింగ్ ఆన్ దేర్. సాల్మన్ బ్రదర్ కి క్రీస్తునామంలో వందనాలండి. మీరు మీ మైక్ ను మ్యూట్ చేసుకున్నారు. ఒకసారి మీ మైక్ ని సాధ్యమైతే మీ వీడియోని కూడా ఆన్ చేయడానికి ప్రయత్నం చేయండి సార్. సాల్మన్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు, ముఖేష్ గారికి వందనాలు. అయ్యా, గత అనుభవాలను జ్ఞాపకం ఉంచుకొని ఈ యొక్క చర్చ చాలా సమన్వయంగా జరగడానికి కొన్ని పద్ధతులను మనము అవలంబించుకుంటూ ముందుకు వెళ్దాం. మీరు నా వీడియో చూస్తున్నట్లయితే నా వీడియోలో ఒక సైడ్కి మీకు టైమర్ కనపడుతుంది కదండి సాల్మన్ గారు. 5 నిమిషాలు ఒక్కొక్కరు తీసుకుని మాట్లాడుకుంటూ, ఆ తర్వాత మీరు ఏం మాట్లాడినా 5 నిమిషాలు లేదా ఇంకొక నిమిషం, 6 నిమిషం, 2 నిమిషాలు మనం మాట్లాడుకోవచ్చు. ఏమంటారు? ఓకే సార్, ఓకే సార్, నో ప్రాబ్లం. యేసుక్రీస్తు వారు దేవుడు అని ముఖేష్ గారు మాట్లాడుతుండగా, యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని సాల్మన్ గారు చర్చించుకోవాలి అని ఉద్దేశాన్ని కలిగి ఉండగా, మరి అటు ఉద్దేశాలని ఎందుకు కాదు అనేటువంటి విషయాల్ని 5 నిమిషాలు నేను మన సాల్మన్ గారికి మొట్టమొదటిగా వారికే నేను ఈ అవకాశాన్ని ఇస్తాను. అయ్యా, మరి మీ యొక్క ఉపోద్ఘాతాన్ని తెలియజేయండి. నిన్న ఆయనతో నేను మాట్లాడినప్పుడు కాల్ చేశాను. కాల్ చేసి నాకున్నటువంటి అవగాహనను బట్టి నేను మాట్లాడడం జరిగింది ఆయనతో. యేసుప్రభు వారు దేవుడు కాదు అనేటువంటి నేను విషయంతో ప్రారంభించాను. అయితే ఆయన కూడా యాక్చువల్లీ యేసుప్రభు దేవుడు అని మాట్లాడడం జరిగింది. మేము జూమ్ లో వచ్చి మాట్లాడుకుంటే బాగుంటది అంశము అని నేను కూడా మాట్లాడాను. డైరెక్ట్ గా మనము విషయానికి వచ్చేద్దాం. ఈ డిబేట్లు ఎలా జరుగుతున్నాయో ఈ రోజు అందరూ తెలిసింది సార్. కాబట్టి ఆ డిబేట్ల వలన ఇరువురికి సాటిస్ఫాక్షన్ ఉండదు. అడిగిన దానికి ఆన్సర్ రాదని ఈయన, అటు ఆయన అడిగిన దానికి ఆన్సర్ రాలేదని ఆయన, ఇలా డిసప్పాయింట్ తోనే ఉంటారు చాలా మంది. అందుకని నేను ఏమంటారంటే డైరెక్ట్ బైబిల్ రెఫరెన్స్ల మీద మాట్లాడుకుందాం. ఒక రెఫరెన్స్ మనం ఎన్నుకున్న తర్వాత ఆ రెఫరెన్స్ కి మీ ఎక్స్ప్లెనేషన్, ఆ రెఫరెన్స్ కి నా ఎక్స్ప్లెనేషన్ అకార్డింగ్ టు బైబిల్ ప్రకారంగా మనం మాట్లాడుకుని చూసే వాళ్ళకు కూడా ఒక స్పష్టత వచ్చేటట్లు, తర్వాత మనం కూడా తప్పులో ఉంటే వాటిని అర్థం చేసుకునేటట్లు చక్కగా వాక్యాన్ని మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందామని నా ఉద్దేశం. కాబట్టి దీనినే ఫాలో చేద్దామని అంటున్నాను. అందుకే నిన్న బ్రదర్కి ఏం చెప్పానంటే, మీరు యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం నుంచి ప్రారంభించండి సార్, అక్కడ నుంచి మనం మాట్లాడుకుందాం డైరెక్ట్ గా అని చెప్పాను. ఏమంటారు సార్? సాల్మన్ గారు, మంచి డిస్కషన్ జరగాలి అంటే మీలో ఉన్నటువంటి మీ ఉద్దేశం ఏంటో అర్థం కావాలి. ఆ తర్వాత ఇంకొక ముఖేష్ గారి ఉద్దేశం ఏంటో అర్థం కావాలి. ఒక వచనాన్ని తీసి మాట్లాడుకోవాలి అంటే ఏ వచనం నుంచి మొదలు పెట్టాలి? ఏ వచనం? అది ఎవరు డిసైడ్ చేయాలి? అది కాదు, అది మేము అందుకే అంటున్నాను, మీరు మాట్లాడుకున్నది మాకు అర్థం కావాలి కదా. ఈరోజు మరలా ఈ విషయం అర్థం కావాలి, అందరికి అర్థం కావాలి అంటే మీ ఉపోద్ఘాతం ఏమిటి? మీరు 5 నిమిషాలు మాట్లాడితే అర్థమవుతుంది. ఆ తర్వాత ముఖేష్ గారు వారి ఉపోద్ఘాతం 5 నిమిషాలు మాట్లాడితే అర్థమవుతుంది. అందులో నుంచి మీకు ఏ ప్రశ్న ఉంది, మీకు ఆ ఉపోద్ఘాతంలో లేదా వారి యొక్క ఉద్దేశంలో మీకు ఏ ప్రశ్న ఉందో మీ ప్రశ్న వేయచ్చు. ఆ ప్రశ్నకి వారు సమాధానం చెప్తారు. వారికి ఏదైనా ప్రశ్న ఉంటే మిమ్మల్ని అడుగుతారు, మీరు సమాధానం చెప్తారు. అలాగా ఈ యొక్క డిస్కషన్ని ముందు కొనసాగిద్దాం. సో ఇది చాలా సున్నితమైనటువంటి, అందరికీ మేలు కలిగించేటువంటి ఉదాహరణ. లేదు ఒక వచనాన్ని ఎత్తుకొని మాట్లాడదామంటే ఆ వచనం ఎందుకు తీసుకోవాలి? అందుకని ముందుగా అసలు మీ ఉద్దేశాలు, వారి ఉద్దేశాలు మాట్లాడుకున్న తర్వాత మీరు మీ ప్రశ్న వేయచ్చు. వై అనేది రావాలంటే
నా దగ్గర ఉన్న సమాధానం అంటే నా ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా, అందుకని అంటున్నాను. అసలు మీరు ఎందుకు యేసుక్రీస్తు దేవుడు కాదంటున్నారు మీరు చెప్పండి. ముఖేష్ గారు ఎందుకు యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు ఆయన చెప్తారు. ఆయన చెప్పిన దాంట్లో మీకు ఏదైనా సందేహం ఉన్నా, ప్రశ్న ఉన్నా, మీరు ఆ ప్రశ్న నిలబెట్టండి. అప్పుడు పెట్టండి, ఈ వచన ప్రకారం మీరు చెప్పింది తప్పండి అని అప్పుడు చెప్పండి. అప్పుడు అది చాలా సులువు, అంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంది. ఈ పద్ధతి గురించి మాట్లాడుతున్నా నేను. ఏమంటారు సల్మాన్ గారు? ఓకే సార్, ఓకే సార్. మీరు చెప్పింది బాగుంది అనుకోండి. ఉమ్, ఓకే, దాన్ని మనం ఫాలో చేద్దాం, మనకేం ఇబ్బంది లేదు. ఓకే. ఎందుకంటే మనం సమయాన్ని కూడా వృధా ఓకే సార్. చేయకుండా త్వరగా మనం ఆలోచన ముందుకు తీసుకెళ్దాం. నేను మీకు 5 నిమిషాలు ఇస్తున్నాను సల్మాన్ గారు. ఈ 5 నిమిషాల్లో మీరు అనుకున్న ఉద్దేశాన్ని ఎందుకు కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వాక్య ప్రకారంగా ముందుకు కొనసాగండి సార్. ఓకే సార్, మనకి సమయం ఉందా? 5 minutes సార్? ఎస్ అండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నటువంటి విశ్వాసాలకైనా, క్రైస్తవులకైనా, తర్వాత డిబేట్ లో ఉన్నటువంటి జాన్ ముఖేష్ గారికి, తర్వాత లీడ్ చేస్తున్నటువంటి మీకు కూడా యేసుప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ అందరూ. నా వాదనని ముందుంచుతున్నాను. ఏంటి నా వాదన అంటే, నేను బైబిల్ని విశ్వసించి 20 సంవత్సరాలు అవుతుంది. అంటే నేను యేసుప్రభుని విశ్వసించి 20 సంవత్సరాలు అవుతుంది. నేను బైబిల్ని ఓన్గా, నాకు బైబిల్ చదివి బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన కలిగింది మాత్రం నేను బాప్తిస్మాని తీసుకుని 5 సంవత్సరాలకి, బాప్తిస్మాని తీసుకున్న తర్వాత 5 సంవత్సరాలకి నాకు ఈ ఆలోచన వచ్చింది. దీని ప్రకారంగా నేను బైబిల్ చదువుతూ వచ్చినప్పుడు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను బైబిల్ని చదువుతూ వస్తున్నప్పుడు నాకు బైబిల్లో నాకు ఒక విషయం, నేను ఒక విషయం మీద నేను ఫోకస్ చేసినప్పుడు, ఏ విషయం అన్నప్పుడు అసలు దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, ఆయన గుణగణాలు ఏంటి అనే దానిని నేను తెలుసుకోవడానికి బైబిల్ నేను చదువుకుంటూ వచ్చినప్పుడు నాకు ఒక విషయం అయితే చాలా స్పష్టంగా బైబిల్ నుంచి నాకు అర్థమైంది. ఆ విషయం ఏంటంటే, దేవుడు ఒకడే. ఆయన పాత నిబంధనలో మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి ఉన్నటువంటి యెహోవా దేవుడే దేవుడు. ఆయనే సృష్టికర్త, ఆయనే మనుషులందరిని చేసినవాడు, ఈ ప్రకృతిని చేసినవాడు, ఆయనే మహోన్నతుడు, ఆయనే అందరికి తండ్రి, ఆయననే ఆరాధించాలి అన్నటువంటి ఈ విషయాన్ని నేను చాలా స్పష్టంగా బైబిల్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే క్రైస్తవుల దగ్గరికి మనం వెళుతున్నప్పుడు, లేదా క్రైస్తవుల విశ్వాసాలు మనం కనుక్కుంటున్నప్పుడు, లేదా వేరే పాస్టర్స్ వాక్యాలు మనం వింటున్నప్పుడు నాకు చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్య ఎదురైంది. ఒకటి ఏంటంటే, యేసుప్రభు వారిని దేవుడిగా చెప్పడం, యేసుప్రభు వారికి ఆరాధన చేయడం, యేసుప్రభు వారికి ప్రార్థన చేయడం, యేసుప్రభు వారి గురించి నిజమైన దేవుడు అని చెప్పడము, సువార్తలు కూడా యేసుప్రభే నిజమైన దేవుడు అని చెప్పినప్పుడు నాకు చాలా ఇబ్బందికరంగా నేను ఫీల్ అయ్యి, ఏంటి వీళ్ళు ఎలా చెప్తున్నారు, బైబిల్ అలా ఉందా అని మరొకసారి నేను చదవడం జరిగింది బైబిల్. కాబట్టి దేవుడు అనే ఏదైతే ఆ ఒక పదం ఉందో, ఆ పదం ఎవరికి ఇది సూటబుల్ అవుతుంది అని అని దాని కోణంలో కూడా నేను చూసినప్పుడు, అది కేవలము యెహోవా దేవుడికి మాత్రమే అప్లై అయ్యేటువంటి విషయం అది. ఎందుకంటే దేవుడనే పదములోనే ఆయన సృష్టికర్తని, దేవుడనే పదములోనే ఆయన స్వయం ప్రకాశ స్వరూపుడు, సర్వ ప్రకాశుడని, అంటే ఆయన స్వతహాగా వెలుగుగా ఉన్న ఆయన, తర్వాత ప్రపంచమంతటా వెలుగునిచ్చేవాడు అని, సృష్టి స్థితి లయకారకుడని, అదేవిధంగా ఆయన మహోన్నతుడని, ఆయన కంటే పైన ఎవరు లేరు, అలా ఆయన అందరికన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడని, ఆయనే అందరికీ జీవం ఇచ్చిన వాడని, ఆయనే తండ్రి అని, ఇలా బైబిల్ నుంచి నేను తెలుసుకోవడం జరిగింది. కాబట్టి దీనిని బట్టి నేను ఏమంటానంటే, యేసు ప్రభు వారు దేవుడు కాదు అని ఈ గుణగణాలని బట్టే నేను చెప్పడం జరుగుతుంది చాలా మందికి. కాబట్టి మనకి బైబిల్లో కూడా మనకి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఈ బైబిల్లో కూడా చాలా మంది ప్రవక్తలు, చాలా మంది మనకి అపోస్తలు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, చాలా మంది చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా మనం చాలా అథెంటిక్ గా తీసుకున్నటువంటి స్టేట్మెంట్స్ ఎవరిది అంటే, మనం చాలా అథెంటిక్, అందరిది ఇంపార్టెంటే, కానీ చాలా వరకు క్రిస్టియన్స్ కి యేసుప్రభు చెప్తే తప్ప అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఆ యేసుప్రభు ఏం చెప్పాడంటే,
నేను మీకు తెలుగు బైబిల్లో చదివి వినిపిస్తాను. యోహాను సువార్త అదే విషయం చెప్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఏమంటున్నట్టు, యేసుప్రభు వారు ప్రార్థన చేస్తూ 1 నుంచి చదువుతాను నేను. యేసు ఈ మాటలను చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా, నేను తండ్రి, నా గడియ వచ్చుచున్నది, నీ కుమారుడును మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తునుడే నిత్య జీవం అన్నాడు. కాబట్టి క్రైస్తవులకి రక్షణకి దేవుడు ఏదైతే రక్షణ ప్రణాళిక చేశాడో ఆ రక్షణకి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమే ఇది. ఏదంటే దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు, ఆయన సత్యదేవుడు, కాబట్టి ఆయన తప్ప మరొక దేవుడు లేడు అనేటువంటిది విశ్వాసానికి చాలా ఎసెన్షియల్ విషయం. కాబట్టి ఆయన తప్ప మరొక దేవుడు లేడు. కాబట్టి ఇలా చాలా విషయాలు ఉన్నాయనుకోండి, నాకు ఇచ్చిన సమయం అయిపోయింది అనుకుంటా. ఓకే, ముఖేష్ అయ్య గారు, మరి ఇప్పటి వరకు సాల్మన్ గారు మాట్లాడుతూ దేవుడు అనేటువంటి పదానికి చాలా విషయాలు, యేసుక్రీస్తు దేవుడు ఎందుకు కాదని మాట్లాడుతూ, దేవుడు అనే పదముకి అర్థము సృష్టికర్త, మహోన్నతుడు, సృష్టి స్థితి లయకారకుడు, జీవమిచ్చేవాడు, అందరికీ తండ్రి అనేటువంటి విషయాలు దేవుడు అనే పదాన్ని నుంచి వస్తున్నాయి. అది ఎవరి యొద్ద ఉంది అంటే అది తండ్రి అయిన దేవునికి ఈ పదాలని ఆపాదించబడుతున్నాయి. ఈ విషయాలు వారి యొక్క ఉపోద్ఘాతంగా తెలియజేశారు. అదేవిధంగా మీ ఉపోద్ఘాతము, మీరు ఎందుకు యేసుక్రీస్తు వారు దేవుడు అని మీరు అనుకుంటున్నారు అనేటువంటి విషయాల్ని మీరు తెలియజేస్తూ ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే 5 నిమిషాల్లో మీ యొక్క విషయాలను కంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, ముందుగా సాల్మన్ బ్రదర్కి ప్రత్యేకమైన వందనాలు. మనం నిన్న మాట్లాడుకున్నట్లుగా ఈ యొక్క డిస్కషన్కి మీరు సమయాన్ని ఇచ్చారు. ఇక మీరు మాట్లాడిన ఉద్దేశాలను చాలా జాగ్రత్తగా గ్రహించగలిగాను. అయితే ఈ దైవత్వాన్ని గురించి యేసుక్రీస్తు వారి విషయంలో నా ఉద్దేశం ఏమిటంటే ముందుగా తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. సాధారణంగా ఈ మధ్య కాలంలో అనేక మంది యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అనే మాటను ఎత్తి దాని గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నేడు ఇప్పుడు కేవలం మన దగ్గర మాట్లాడుతున్న మాటలు కాదు, కానీ ఆది కాలము నుండి, అనగా యేసుక్రీస్తు వారి పుట్టిన మొదటి శతాబ్దం నుంచి యేసుక్రీస్తు వారి దైవత్వం మీద ప్రశ్నలు లేవనెత్తబడుతూనే ఉన్నాయి. దానికి దీటైన సమాధానాలు చాలా చక్కగా వాక్యాధారంగా ఇవ్వబడుతూనే ఉన్నాయి. కనుక మనము మాట్లాడుకున్నప్పుడు మరొకసారి మనము ఆ సమాధానాలను మరలా యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని మరింత గట్టిగా రూఢీపరచడానికి ఇది ఒక సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక మనం అర్థం చేసుకోవడానికి యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోవాలంటే చాలామంది ఎక్కడ పొరపాటు పడుతూ ఉన్నారంటే, వారు ఒక విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊహించుకుంటున్నారు. అంటే ఒక దాని మీద ఆధారపడుతున్నారు. ఆ ఆధారపడే విధానము వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. అలా ఊహించుకొని దానిని స్థిరపరచుకొని దాని మీద కన్క్లూజన్స్ని డ్రా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో నేనేమంటానంటే, ఎప్పుడైనా ఒక ప్రశ్నకు సమాధానాన్ని పొందుకోవాలంటే మన సొంత ఊహను బట్టో సొంత జ్ఞానాన్ని బట్టో ఒకదాన్ని నిర్ధారించుకొని ఆ ప్రకారంగా ముందుకు వెళ్ళడం కాదు, కానీ వాక్యం మనతో ఏం మాట్లాడుతుందో ఆ వాక్యం మాట్లాడిన మాటలను మనము రూఢిపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక యేసుక్రీస్తు వారి దైవత్వానికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు దేవుడు అని నేరుగా, అంటే డైరెక్ట్ స్పీచ్ తోటి మాట్లాడిన అనేకమైన వాక్యాధారాలు మన మధ్యలో ఉండగా ఎందుకు యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని మాట్లాడడానికి సహోదరులు పొరబడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. అవసరమైతే వారికి సహాయం చేయడం కోసం ఆల్రెడీ నేను ఇంతకు ముందు దీని విషయమై వీడియోలు మాట్లాడాను. దాంట్లో స్పష్టంగా పేర్కొన్నాను, యేసుక్రీస్తు వారు దేవుడు అని తెలియజేయడానికి మనకు ఆధారం కలిగించే ఒక 20 వచనాలు, ఒక 10 వచనాలు అని ఇంతకుముందు ఆల్రెడీ నేను వాటిని మాట్లాడాను. అవసరమైతే ఈ డిస్కషన్స్లో నేను వాటిని మరలా ప్రస్తావిస్తాను. 20 అవసరం లేదు. మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే వాక్యంలో ఒక్కసారి, లేదా ఇక బాగా మీకు దాని మీద ఆధారం కలగాలంటే 2 సార్లు, మీకు 2 సందర్భాలు ఆయన దేవుడని రాయబడి ఉంటే అది మాత్రం మనకు సరిపోతుంది. కానీ మీకు దాదాపుగా 20కి పైగా సందర్భాలను చూపించగలను నేను విశ్వసిస్తా ఉన్నాను. సో
నా బేస్ లైన్ ఏంటంటే వాక్యం ఏది మనతో మాట్లాడుతూ ఉందో దానిని నమ్ముటకు మనం బద్ధులమై ఉన్నాము. కనుక ఈరోజు యేసుక్రీస్తు వారు దేవుడు అని మన మధ్యలో చూపింపబడిన అనేకమైన వాక్యాలను మేము ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అలాగ చేసినప్పుడు మీరు దాని వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాంట్లో అభ్యంతరం ఏమైనా ఉంటే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక మీరు మాట్లాడుతూ కొన్ని విషయాలను మాట్లాడారు. ఏంటంటే దేవుడు అంటే మీకు ఒక డెఫినేషన్ ఉంది. ఎక్కడి నుంచి పుట్టింది? మీ ఊహ నుంచే పుట్టింది. దేవుడు దేవుడు అనే పదానికి బైబిల్ గ్రంథంలో ఏ డెఫినేషన్ ఇవ్వలేదు. ఆయన డైరెక్ట్గా ఈయన దేవుడు అని చెప్పాడు. మనం దాన్ని దేవుడు అని నమ్మాల్సిందే. ఎందుకంటే దేవుడు అనే పదానికి డెఫినేషన్ అర్థం చేసుకునేంత శక్తి మన దగ్గర లేదు అని నేను విశ్వసిస్తా ఉన్నాను. అందుకే దేవుడు మనకు ఆ డెఫినేషన్ బైబిల్ గ్రంథంలో ఇవ్వలేదు. కనుక మనము సొంత ఊహతోటి ఒక డెఫినేషన్ని దానికి పెట్టొద్దు. అనేక మంది మనుషులు అనేకమైన డెఫినేషన్స్ ఇచ్చారు ఆల్రెడీ లోకంలో. ఆ లోక సంబంధమైన డెఫినిషన్స్ బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ దేవునికి మీరు డెఫినిషన్స్గా వాడకండి అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దాంట్లో మీరు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఏంటంటే ఆయన అందరికీ తండ్రి అయి ఉండాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి, అంటే దేవుడు అనే వారిని మాత్రమే ఆరాధించాలి, దేవుడికి మాత్రమే ప్రార్థన చేయాలి అని మీరు కొన్ని పాయింట్స్ చెప్పారు. ఒక్కదాన్ని నేను ప్రస్తావిస్తాను నాకున్న సమయాన్ని బట్టి. మీరేమంటున్నారంటే దేవునికి మాత్రమే ప్రార్థన చేయాలి అని మీరు అంటా ఉన్నారు. కానీ యోహాను సువార్త 14:13 మనం పరిశీలించినట్లయితే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇంతకుముందేమో తండ్రి నామంలో ఏది అడిగినా కూడా చేస్తానని చెప్పేసి తండ్రి మాట్లాడాడు. తండ్రి గురించి క్రీస్తే మాట్లాడాడు. ఇప్పుడు తండ్రి నామం కూడా అవసరం లేదు, నా నామంలో ఏది అడిగినా కూడా నేను చేస్తాను అని చెప్తా ఉన్నాడు. సో దిస్ కన్క్లూడ్స్ మనము యేసుక్రీస్తు వారికి కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన తను చేస్తాడు. సో దిస్ ఈజ్ మై టైం. థ్యాంక్ యూ. చాలా విషయాలు మాట్లాడారు మనకు సాల్మన్ గారు, ముఖేష్ అయ్య గారు ముఖ్య ఉద్దేశం ఏంటిదో ఒక సమ్మరీగా నేను మాట్లాడాలనుకుంటున్నా. చాలా వాక్యాధారాలు యేసు క్రీస్తుని దేవుడిగా చూపిస్తున్నాయి. అవి నేను వీడియోలో కూడా చేశానన్నారు. అలాంటప్పుడు మనకు ఇన్ని వాక్యాలు ఉండగా ఎందుకు మనం వ్యతిరేకించాలి? రెండవది, దేవుడు అంటే చాలా డెఫినిషన్స్ చెప్పారు. బైబిల్ గ్రంథంలో దేవుడికి డెఫినిషన్ ఏముంది? మన ఊహలను బట్టే కదా మనం డెఫినిషన్ ఉంచుకున్నది అని కూడా మాట్లాడారు. అదేవిధంగా దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి యోహాను సువార్త 14:13 మాట్లాడుతూ తండ్రి నామంలోనే కాదు నా నామంలో ఏది అడిగినా కానీ నేను ఇస్తాను, నాకు అధికారం ఉంది అనేటువంటి విషయాలను 5 నిమిషాల్లో వారు మాట్లాడారు. ఈ సమయంలో వారిని ఏదన్నా ప్రశ్నలు అడగాలనుకుంటే మీరు అడగండి. ఆ ప్రశ్నలకు వారి సమాధానంని స్టడీ లోపంలో మీకు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సార్ సమయం నాకనే? మీకే బ్రదర్, ప్లీజ్ కంటిన్యూ సార్. ఓకే, నేను మాట్లాడుతానండి. ఇప్పుడు ముఖేష్ అయ్య గారు చెప్పినట్లుగా డెఫినేషన్ ఏదైతే దేవుడికి ఏదో డెఫినేషన్ ఏదైతే ఇచ్చారో అది కేవలం మీ ఊహలో నుంచి వచ్చిందే కానీ బైబిల్లో దేవుడికి ఏ డెఫినేషన్ అన్నది లేదు. ఎందుకంటే ఆయన గురించి మనం తెలుసుకోవడం అన్నది అసంభవం అన్నారు. అది సత్యానికి చాలా దూరం ఉన్నటువంటి మాట అది, ఆ స్టేట్మెంట్. దేవుడి గురించి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన గురించి ఎన్ని విషయాలు అయితే రాయబడ్డాయో వాటిని మనం అర్థం చేసుకోవడంలోనే దేవుడు అని ఆయన ఎలా ఉంటాడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, మన మధ్యలో వచ్చిన సమస్య ఏంటంటే, ఇది రాతపూర్వకంగా ఎప్పుడైతే వచ్చిందో ఇది ఏదైతే ఉందో ఈ మనకి లిటరేచర్ లేకపోతే మనము బైబిల్ రాయబడినటువంటి భాషలు కావచ్చు, ఇవి ఎప్పుడైతే భాషల్లోనికి వచ్చిందో దేవుని యొక్క విషయాలు భాషల్లోకి వచ్చాయో దేవుడికి సంబంధించిన అన్ని విషయాలు భాషలోనే ఉన్నాయి. దేవుడు ఏదైతే తన ఉద్దేశాలు కానీ తన సంకల్పం కానీ ఏదైతే చెప్పాలనుకున్నాడో మనకి ఒక రాతపూర్వకంగా ఉన్నటువంటి భాష ద్వారా ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అది ఎలా అర్థమవుతుంది అంటే, భాషని మనం బాగా అర్థం చేసుకుంటే దాంట్లో ఉన్న విషయం ద్వారా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు అందుకే నేను ఏమంటానంటే, దేవుడి గురించి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా విషయాలు రాయబడ్డాయి. వాటిని మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు వాటికి పదాలు ఉన్నాయి కానీ అర్థం మీది అంటే అది ఎలా కుదురుతుంది? నాదెందుకు అవుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు మనకి తిమోతి పత్రికలో ఉంటది, దేవుడు అదృశ్యుడు అని ఉంటది.
దేవుడు అదృశ్యుడు అని అన్నప్పుడు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే, అదృశ్యుడు అంటే అర్థం ఏంటి అంటే కంటికి కనబడేవాడు అర్థం. అదృశ్యుడు అంటే పదానికి అర్థం ఏంటంటే కంటికి కనబడని వాడని అర్థం. మరి ఆ పదాన్ని మనం చెబుతున్నప్పుడు దాని అర్థం ఇదేని చెప్తున్నప్పుడు లేదు లేదండి, అర్థం అది మీది, కానీ బైబిల్లో దేవుడి గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు, లేదా దేవుడి గురించి దేవుడు ఇలాంటి వాడే అని బైబిల్లో ఏది లేదు, కాబట్టి మీరు ఎలా చెప్తారు, అది మీ ఊహ నుంచి వచ్చింది అంటే దానికి మనం ఏమంటారు మనం? కాబట్టి అక్షరాల్లో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు కావచ్చు, దేవుని యొక్క అస్తిత్వం కావచ్చు, దేవుని యొక్క ఉనికి కావచ్చు, ఈ రోజు మనకి రైటింగ్స్ లో ఉన్నాయి. ఆ రైటింగ్స్ ని మనం డీకోడ్ చేయడం ద్వారా, వాటిని తెలుసుకోవడం ద్వారా మనకి బోల్డ్ అనే విషయాలు మనకి దేవుని గురించి తెలుస్తాయి. ఈ రోజు మనం దేవుడు ఎవరయ్యా అంటే, దేవుడు ఎలా ఉంటాడయ్యా అంటే, మనం దేవుడు ఇలాగే ఉంటాడని మనం ఎలా చెప్తాం? బైబిల్ చదువుకునే ఎగ్జాంపుల్ యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 4:24 ఆయన ఏమంటాడంటే, దేవుడు ఆత్మస్వరూపి అన్నాడు. అంటే మీ తెలుగు బైబిల్ అయితే దేవుడు ఆత్మ గనుక అన్నాడు. అంటే దేవుడు ఆత్మ అని అన్నాడు. అంటే అర్థం ఏంటి మరి? ఒకవేళ ఆ పదం అర్థం కనుక తెలిస్తే దేవుడు ఎలా ఉంటాడో అర్థమవుతుంది. ఆ పదము తెలుసుకున్న తర్వాత కూడా ఆ పదం ఇదే అని చెప్తున్నప్పుడు కూడా దాన్ని మనం విశ్వసించక అది నీది, అది నీలోంచి వచ్చింది, నీ మతులో నుంచి వచ్చింది, అది నీ సొంత ఎక్స్ప్లెనేషన్ అంటే అది ఎలా ఉంటది? అది కాదు. ఇప్పుడు నా పేరు ఉంది అనుకోండి సొలొమోన్, దానికి ఒక అర్థం ఉంటది. ముఖేష్ అయ్య గారు అంటున్నారు, ఆయనకు ఒక అర్థం ఉంటది. మీ పేరుకి ఒక అర్థం ఉంటది. ప్రతి పేర్లకు అర్థం ఉంటాయి. ప్రతి పదానికి ఒక అర్థం ఉంటది. అర్థం లేకుండా ఈ రాత పుట్టలేదు. కాబట్టి నా పాయింట్ ఏంటంటే, దేవుడు బైబిల్లో చాలా విషయాలు చెప్పబడింది. దేవుడు ఎలాంటి వాడు అనే దాంట్లో ఫస్ట్ మనకి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంటది, దేవుడు సృష్టిని చేసిన వాడు అని అర్థం. చేశాడని ఆయన క్రియేటర్ గా కనపడుతున్నాడు మనకి అక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే. అంటే దేవుడు అనే ఒక ఆయన ఈ మొత్తం హోల్ యూనివర్స్ ని చేసిన వాడుగా అంటే అర్థం చేసుకోండి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు కానీ ఆయన యొక్క ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రభావం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. మనకి ఎలా కనపడుతుందంటే పదాల్లో ఉన్నాయి ఈ రోజు మనకి అవన్నీ. కాబట్టి బైబిల్ మనం చదువుకుంటే పోతే దేవుడు సృష్టికర్తగా కనపడుతున్నాడు. ఇది నా యొక్క ఊహల నుంచి వచ్చినటువంటి అర్థం కాదు. దేవుడు అనగానే ఆయన కనపడని వాడని చెప్తుంది. దేవుడు అనగానే ఆయనకు చావు లేని వాడని చెప్తుంది. దేవుడు అనగానే ఆయన నాశనము లేనివాడు, అంటే నాశనము కానివాడని చెప్తుంది, చావు లేనివాడని చెప్తుంది. దేవుడు అంటే ఆత్మస్వరూపం, అంటే ఆత్మ అంటే కంటికి కనపడని వాడని చెప్తుంది. అద్వితీయుడు అంటే ఆయన లాంటి వాళ్ళు మరొకరు లేరు, ఎవరూ లేరు. ఆయన లాంటి వాళ్ళు మరొకరు ఎవరూ లేరని మనకి బైబిల్ చెప్తుంది. మరి ఇవన్నీ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ. కాబట్టి మనం చదువుకోవడం ద్వారా, బైబిల్లో ఉన్న వాక్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా దేవుని యొక్క అస్తిత్వం ఏంటి, ఆయన యొక్క స్థితిగతులు ఏంటి, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటి, ఆయన ఎలాంటి వాడో మనకు అర్థమవుతుంది. లేదు అంటే అది నా ఊహల నుంచి వచ్చిందంటే అది ఎంత సరైనది కదా సార్. థ్యాంక్ యూ. ఓకే, మంచిది సాల్మన్ గారు. ముఖేష్ అయ్య గారు, సాల్మన్ గారు మాట్లాడుతూ దేవుడికి డెఫినిషన్ మీరు లేదంటున్నారు, కానీ బైబిల్ని చదవడం ద్వారా దేవుడి యొక్క డెఫినిషన్ చాలా ఉందండి. భాషలోనే, ఆ పదంలోనే సృష్టికర్త అని, ఆయన కనపడిన వాడని, నాశనం లేనివాడని, చావు లేనివాడని, ఆత్మని, అదృశ్యుడని, ఇలాగా దేవుడికి డెఫినేషన్స్ బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. నా ఊహను బట్టి మీరు అనడం అది కరెక్ట్ కాదు, నేను బైబిల్ చదివే చెప్తున్నాను అని వారు అన్నారు. ఈ విషయాలను బట్టి ఇంకా మీరేమన్నా ముందుకి మాట్లాడాలనుకుంటే ప్లీజ్, నేను మీకు మరి ఒక కొద్ది నిమిషాలు మీకు సమయాన్ని ఇస్తాను. ఆ సమయాన్ని మీరు తప్పకుండా వాడుకోండి. ప్లీజ్ కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు ఐ ఆమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. ఎందుకంటే నౌ ఐ కెన్ బ్రేక్ ది స్టీరియో టైప్ ఆఫ్ ద థింకింగ్ ఆఫ్ పీపుల్. సాధారణంగా నేను మాట్లాడిన మాటను నేను డెఫినేషన్ లేదు అన్నప్పుడు దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ బైబిల్ గ్రంథంలో లేవు అని అన్నానని అనుకుంటా ఉన్నారు.
ఏంటి యాట్రిబ్యూట్స్కి డెఫినిషన్కి మధ్య వ్యత్యాసము? అది అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా దేవుని యొక్క గుణలక్షణాలు అన్నింటినీ బైబిల్ గ్రంథం అన్నింటినీ కాకపోయినా కూడా అనేకమైన విషయాలు మనకు తెలియజేసింది. కానీ దేవుని గురించి బైబిల్ గ్రంథం తెలియజేసిన విషయాలు మాత్రమే దేవుడు, మనకు తెలియని విషయాలు ఆయన గురించి ఏమీ లేవు అని అనుకుంటే, యోబు గ్రంథంలో దేవుని గురించి మనకు తెలిసింది చాలా చిన్నది, చాలా తక్కువ అనే విషయాన్ని 26వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడుతూ ఉంటారు. సో దేవుని గురించిన డెఫినిషన్ అంటే ఏంటంటే, ఒక బాక్స్ గీసుకొని ఆ బాక్స్లో ఆయన్ని ఫిట్ చేయాలనుకోవడమే డెఫినిషన్. అంటే అండర్స్టాండింగ్ ది కంప్లీట్ వ్యూ. ఒక స్టేట్మెంట్ తోటి మనం డిఫైన్ చేయడాన్ని డెఫినిషన్ అంటాము. వి కెనాట్ డిఫైన్ గాడ్ అనేది నా ఉద్దేశంగా ఉంది. ఎస్, బైబిల్ గ్రంథంలో ఆయన గురించిన అనేకమైన యాట్రిబ్యూట్స్ అనగా ఆయన గుణ లక్షణాల గురించి మాట్లాడుతూ ఉంది. ఉదాహరణకు మన పాస్టర్ అయ్యగారు సాల్మన్ గారు మాట్లాడినట్లుగా తిమోతి గ్రంథంలో ఆయన అదృశ్యుడు అని రాయబడింది. అది డెఫినిషనే కదా అంటున్నాడు, ఆయన అంటున్నారు కదా. నేను ఒక మాట మిమ్మల్ని, ఒక లాజిక్, చాలా సామాన్యమైన తర్కాన్ని మీ ముందు ఉంచుతాను. మనకు అంటే మనుషులుగా మన ముందున్న గాలి కూడా మనకు అదృశ్యమైనదే కదా. అంటే గాలి వలె యేసు దేవునికి కూడా అదృశ్యుడు అనే ఒక గుణలక్షణం ఉంది. అదృశ్యత మాత్రమే ఆయన డెఫినిషన్ కాదు. అలాగనే ఇంకొక విషయము, దేవుడు ఆత్మ గనుక. అవును, దేవుడు ఆత్మ అనే దానికి మనకి వ్యతిరేకత ఏమీ లేదు. దాంతోపాటు పరిశుద్ధాత్మ కూడా ఆత్మనే, మనము కూడా ఆత్మయ్య ఉన్నాము. ఇంకా చెప్పాలంటే సాతాను కూడా దురాత్మను పేరు కలిగింది, ఎందుకంటే అది కూడా ఆత్మనే గనుక. దేవుడు కూడా అలాగనే ఆత్మ. అయితే వ్యత్యాసం ఉంది. ఏంటా వ్యత్యాసము? ఆ వ్యత్యాసాన్ని ఎరగాలి. డైరెక్ట్గా దేవుడు ఆత్మ అని చెప్పడంలో మనం దేవుని గురించి డిఫైన్ చేయలేము. ఇంకొక విషయము, సృష్టిని చేసిన వాడు దేవుడు, ఇదే ఆయన డెఫినేషన్ అని చెప్పి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ సృష్టిని చేసిన వాడే దేవుడు అయితే, అదే డెఫినేషన్ అయితే, ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము, 15 నుంచి చదువుకుందాం, లేదా 14 నుంచి చదువుకుందాము. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా యేసుక్రీస్తు వారి యందు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, కనపడని దేవుని యొక్క స్వరూపము, సొంత రూపమై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన యందు అంటే ఆయనలోనే సృజింపబడ్డాయట. ఇన్సైడ్ ఫ్రమ్ హిమ్, ఆయన ఏందే సృజింపబడ్డాయి అని ఇక్కడ మాట్లాడబడతా ఉంది. ఇక అనేకమైన విషయాలు ఆయన సృష్టి కార్యములో యేసుక్రీస్తు వారి యొక్క పాలి భాగస్థాన్ని మనకు చాలా స్పష్టపరుస్తూ ఉంటుంది. సమయాన్ని బట్టి నేను మరలా వీటి విషయాలు, ఇంతకంటే శ్రేష్టమైన విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. సో యాజ్ ఎ కంక్లూజన్ పాయింట్, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, బైబిల్ గ్రంథములో దేవుని యొక్క డెఫినేషన్ మనకి చెప్పలేదు. ఎందుకంటే యోబు గారు మాట్లాడుతూ ఉన్నారు, అది చక్కగా మనం చదువుకుందాం, ఎందుకంటే అది మనకు తెలియాలి. యోబు గారు ఏమంటున్నారంటే, ఆయన గురించి మనకు తెలియబడినది కేవలము మెల్లనైన గుసగుసపాటి శబ్దముల వంటిదే. చాలా తక్కువ మనకు తెలియజేయబడింది. సో ఆ తక్కువ ఇన్ఫర్మేషన్ తోటి మనం డిఫైన్ చేయలేము. ఆ తక్కువ ఇన్ఫర్మేషన్ మనకి యాట్రిబ్యూట్స్గా అర్థం చేసుకోవాలంతే. కానీ లోకంలో అనేక మంది దేవుడు అనే విషయానికి డెఫినేషన్స్ ఇచ్చేసి ఆల్రెడీ ఉన్నారు. మనము ఆ డెఫినేషన్స్లోకి వెళ్ళి దేవుని వెతుకుదాం అనుకుంటే బైబిల్లో ఉన్న దేవుడు మనకు అర్థం కాడు. సో దిస్ ఈస్ ద థింగ్ ఐ వుడ్ లైక్ టు క్లారిఫై. వీ షుడ్ నాట్ ఏమంటారు, కన్ఫ్యూజ్ బిట్వీన్ యాట్రిబ్యూట్స్ అండ్ డెఫినిషన్. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సహోదరులకి ప్రేమతో వినవి చేసుకుంటున్నాను. మంచిది. సమయానికి ముందే ముగించారు ముఖేష్ గారు. సాల్మన్ గారు, ప్లీజ్, ఈ సమయము మీది. వారు చెప్పినటువంటి విషయాలు మీకు అర్థమయ్యని అనుకుంటున్నాను. కాబట్టి ఒకసారి వాటిని మరలా జ్ఞాపకం చేసుకుని మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మాట్లాడతాను సార్. ఇప్పుడు ఆయన్ని బ్రదర్ ముఖేష్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడనే పదే పదే ఏం మాట్లాడుతున్నారంటే, బైబిల్లో దేవుడనే డెఫినేషన్ లేదు అంటున్నారు. నేనేమంటానంటే, ఇప్పుడు మీకు
బైబిల్లో దేవుడు అనే డెఫినేషన్ లేదు అంటే ఆ డెఫినేషన్ ఏమన్నది మీకు తెలిసి ఉండాలి యాక్చువల్లీ. కాబట్టి ఒకవేళ తెలిస్తే గనక దేవుడు అంటే డెఫినేషన్ చెప్పండి, తర్వాత ఈ డెఫినేషన్ బైబిల్లో లేదు అని దానికి సంబంధించి మీకు అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. రెండవది, నేను ఏం చెప్తున్నానంటే సార్, దేవుడు గూర్చినటువంటి మనకి ఆయన గురించినటువంటి లక్షణాలు కావచ్చు, శక్తి సామర్థ్యాలు కావచ్చు, కంప్లీట్ గా దేవుడంటే ఏంటి అనడానికి సంబంధించి రాతల్లో ఉంది, లేదని చెప్పడానికి లేదు, ఉంది. దాన్ని మనం చదివి అర్థం చేసుకోవడం ద్వారా మనకి బయటకు వస్తుంది అని నేను చెప్పాను. దాంట్లో దేవుడు అంటే ఖచ్చితంగా సృష్టికర్త అయిన ఉండాలి, సృష్టికర్త అయి ఉండాలి దేవుడు అంటే. రెండోది ఆయన తండ్రి అయి ఉండాలి, సర్వోన్నతుడై ఉండాలి, స్వయం నిర్ణయాలు తీసుకునేటువంటి వాడై ఉండాలి, మహోన్నతుడై ఉండాలి. ఇవన్నీ దేవుడనే పదములో ఉన్నాయి. వీటిని ఇంకా నేను చాలా డీప్ గా డెప్త్ గా వెళ్ళట్లేదు, తర్వాత మాట్లాడతా వాటి గురించి. ఈ విషయాలు నేను చెప్పినప్పుడు దేవుడు అంటే సృష్టికర్త అయి ఉండాలి కాబట్టి మరి యేసు ప్రభు కూడా సృష్టికర్తే అనేటువంటి ఆలోచనతో కొలసి పత్రిక 1:14-16 చూపించారు అయ్యగారు. అందుకని నేను దయచేసి మీకేం చెప్తున్నానంటే యాజ్ ఏ సోదరుడిగా దయచేసి ఆ వాక్యాలని మరొకసారి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సార్. కొలసి పత్రిక 1వ ఉన్నటువంటి విషయం ఏంటంటే అక్కడ యేసు ప్రభు వారిని సృష్టికర్తగా చూపించదు. యేసు ప్రభు ద్వారా దేవుడు నూతన సృష్టి చేశాడు. యేసు ప్రభు ద్వారా దేవుడు ఆ విషయాన్ని చెప్తుంది. ఏది కొలసి పత్రిక ఏదైతే ఉందో 1వ14-16 యేసు ప్రభు యొక్క నూతన సృష్టి గురించి చెప్తుంది. ఓల్డ్ సృష్టి అంటే ఈ పదార్థం గురించి కాదు, సూర్యచంద్ర నక్షత్రాలు వీటి గురించి కాదు. వీటిని చేసింది ఎవరయ్యా అంటే, ఈ పదార్థాన్ని చేసింది ఎవరు అంటే ఆదికాండం 1వ ఉంటది, యెహోవా దేవుడు మాట చేత సృష్టించాడని. అంతేకాదు బైబిల్ మొత్తం మీద అన్ని చోట్ల ఉంటది. కీర్తన గ్రంథంలో, బైబిల్లో ఎక్కడైనా సరే ఈ సృష్టిని చేసింది దేవుడే చేశాడు అనేటువంటి విషయం మనకి చాలా స్పష్టంగా ఉంటది. మీరు ఎగ్జాంపుల్ కి పాత నిబంధన ఒక రెఫరెన్స్, కొత్త నిబంధన కొన్ని రెఫరెన్స్లు నేను చూపిస్తాను సృష్టికర్త అనడానికి. మనం గనక 139వ కీర్తన కనుక మేము చదివితే ఎగ్జాంపుల్ అక్కడ నాకు ఉన్నటువంటి నేనేమిటంటే మనుషుల గురించి మాట్లాడతా, మనుషులు తర్వాత సృష్టి గురించి చెప్తా. ఇక్కడ మనుషుల్ని చేసింది ఎవరంటే 139వ కీర్తనలో 13 నుంచి చాలా వచనాలు ఉంటాయి, 18 వచనాల వరకు ఉంటాయి. ఇక్కడ ఏముంటదంటే దేవుడే చేశాడని ఉంటది. తెలుగు బైబిల్లో నేను చదువుతా, ఒక సెకండ్ తెలుగు బైబిల్ చదువుతా. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే అనుకోండి, అందుకని నేను చాలా డెప్త్ గా వెళ్ళట్లేదు. నా అంతర్లింగంను కలగజేసిన వాడు నీవే, నా తల్లి గర్భమందున నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నీకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రతి మనిషి దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, ఎందుకు స్తుతించాలి అంటే ఈ యొక్క మనిషిని సృష్టించిన వాడే దేవుడు. ఈ జీవితం ఇచ్చిన వాడు, పెంచి పోషిస్తున్నవాడు, రక్షిస్తున్నవాడు, ఈ ఉనికిని ఇచ్చిన వాడు దేవుడే. కాబట్టి ఆయన మనం స్తుతిస్తున్నాం, ఎందుకంటే మనకు మేలు చేశాడు కాబట్టి ఆయనకు మనం థ్యాంక్స్ చెప్తున్నాము, కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి, మనం చేసినవాడు కాబట్టి. ఇదే విషయాన్ని యేసు ప్రభు వారు ఆయన బ్రతుకున్న దినములలో ఆయన బోధ చేస్తున్నప్పుడు ఆయన కూడా ఒక మాట చెప్పాడు. యేసు ప్రభు వారే చెప్పాడు ఈ మాట. ఒక మాట చెప్తాను చూడండి, ఎక్కడుంటదంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక మాట చెప్పారు. డివోర్స్ విషయానికి సంబంధించి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, యూదులతో యేసు ప్రభు వారు డివోర్స్ విషయానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏమన్నాడంటే యేసు ప్రభు వారు మనుషుల్ని చేసిన వాడు అంటే 19వ అధ్యాయం 4వ వచనం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వచనం. యేసు ప్రభు వారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఏం చెప్పారంటే ఆయన సృజించిన వాడు
ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను అతుక్కును, వారిద్దరు ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా అని. పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాన్ని, ఆది కాండంలో ఉన్న విషయాన్ని యేసు ప్రభువు ఇక్కడ ఊటంకిస్తూ యూదులతో మాట్లాడుతున్నాడు. మనుషులను చేసినవాడు, ఆడ మగగా చేసినవాడు దేవుడే అని చెప్తున్నాడు. సృష్టికర్త నేను చేశాను అనట్లేదు యేసు ప్రభువు. చాలా మంది దీన్ని గమనించట్లేదు, గమనించాలి ఇట్లాంటివన్నీ. యేసు ప్రభువారే చెప్పారు ఈ మాటని. తర్వాత సృష్టిని కూడా ఈ పదార్థాన్ని కూడా ఎవరు చేశారయ్యా అంటే యేసు ప్రభువారే చెప్పారు. నేను ఎందుకు యేసు ప్రభువారే చెప్తున్నా అంటే చాలా సమయం తక్కువ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ యేసు ప్రభువారు చెప్పినటువంటి విషయాల్ని కోట్ చేస్తాను. మొత్తం బైబిల్ నిండా అందరూ చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా. పౌలు చెప్పారు, అపోస్తలులు చెప్పారు, అందరూ చెప్పారు, ప్రవక్తలు చెప్పారు. దేవుడే సృష్టికర్త అన్నమాట. ఓకే సార్. సమయాన్ని మనం కంటిన్యూ చేద్దాం. అయ్యా ముఖేష్ అయ్య గారు, సాల్మన్ గారు మాట్లాడుతూ ఇది కొలస్సి 1:16లో యేసుక్రీస్తు వారు ద్వారా తండ్రి చేశాడు, కానీ ఇక్కడ ఇది మాట్లాడుతున్నది జరిగిపోయినటువంటి మనుష్య లేకపోతే లోకం గురించి కాదు, నూతన సృష్టి గురించి ఇక్కడ మాట్లాడబడుతుంది, మీరు అది గమనించాలి అని సాల్మన్ గారు కోట్ చేశారు. అదేవిధంగా మనిషిని దేవుడు తయారు చేశాడు, అంటే సృష్టిని, అందులో ఉన్న పదార్థాన్ని దేవుడు తయారు చేశాడు, కానీ కొత్త భూమిని, కొత్త నూతన సృష్టిని మాత్రం యేసుక్రీస్తు వారు తయారు చేస్తారు అనేటువంటి విషయాన్ని మీరు ఎత్తింది సరైనది కాదని నట్టుగా చూసుకోండి అని వారు తెలియజేశారు. సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఒక చిన్న కరెక్షన్ సార్. నూతన సృష్టిని కూడా దేవుడు యేసు ప్రభు ద్వారా చేశాడు అని చెప్పాను సార్. అదే వాక్యం చెప్తుంది. నూతన సృష్టిని దేవుడు యేసు ప్రభు ద్వారా చేస్తున్నాడు, యేసు ప్రభు కాదు చేసేది. కాబట్టి ఈ విషయాన్ని వారు మీ ముందుంచారు. మత్తయి సువార్త 19:4 కూడా మనుషుల్ని దేవుడు తయారు చేస్తున్నాడు, స్త్రీగాను పురుషునిగాను చేస్తున్నాడు, సో దేవుడు చేస్తాడు అనేటువంటి విషయాన్ని మేము ముందుంచారు. ఈ రోజు మరి ఈ విషయాలను బట్టి మీకు ఒక 5 నిమిషాలు మరలా నేను మేము ముందుంచుతున్నాను. ప్లీజ్ కంటిన్యూ ముఖేష్ గారు. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, సృష్టి కార్యములో కేవలము దేవుడు మాత్రమే అనగా తండ్రి మాత్రమే చేశాడు. యేసుక్రీస్తు వారికి దాంట్లో ఎటువంటి పాలు లేదు అనే ఉద్దేశాన్ని బ్రదర్ మన ముందు ఉంచుతా ఉన్నారు. అది వాస్తవం కాదు. ఎందుకు వాస్తవం కాదంటే, సృష్టి కార్యంలో ఇద్దరు పాలి భాగస్తులని వాక్యం చాలా దృఢంగా మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. దానికోసం వాక్యాలను మేము ముందు ఉంచుతా ఉన్నాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము మనం కొంత సందర్భాన్ని చదువుకోవాలి, కానీ 29 నుంచి నేను చదువుతాను. జలములు తమ సరిహద్దులను మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ప్రధాన శిల్పి అంటే కామ్గా ఉండడని కాదు, పనిలో ఉన్నాడు. దేని పనిలో? ఏదైతే దేవుడు చేస్తా ఉన్నాడో దానికి ఈయన ప్రధాన శిల్పి. అఫ్ కోర్స్ పని దేవునిదే, కానీ దాని యొక్క ప్రధాన శిల్పి యేసుక్రీస్తు వారు అని ఇక్కడ సామెతల గ్రంథం ఉద్ఘాటిస్తూ ఉంది. మరొక చక్కని విషయాన్ని చూపిస్తాను. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. మనుషుల సృష్టిలో ఏమన్నా యేసుక్రీస్తు వారి పాత్ర ఉందా లేదా అనేది ఆలోచన చేద్దాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన స్వరూపమందు, మన అంటే ఎవరు ఆలోచన చేయాలి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, చేస్తాను కాదు, చేయుదుము అంటే ఎవరితోనైతే మాట్లాడుతున్నాడో మన అని, నరులను మనము చేద్దాము, మనం కలిసి చేద్దాము అన్నట్లుగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనుషుల సృష్టిలో దేవుడు మాత్రమే కాదు, ఇక్కడ మన అనబడిన ఈ యొక్క వ్యక్తులు కూడా లేదా వ్యక్తి కూడా దాంట్లో పాలిభాగస్తుడై ఉన్నాడనే మాటను ఇంతకుముందు మనము సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో మాట్లాడబడిన యేసుక్రీస్తు వారు ఆయన సన్నిధిలో ప్రధాన శిల్పిగా ఉన్నాడనే మాటను ఒకసారి సంయమనం చేసుకొని ఆలోచన చేద్దాము. దాంతోపాటు శ్రేష్టమైన మరొక విశేషాన్ని మీకు కూడా చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం.
ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒకడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఎస్, దాన్ని ఒప్పుకుంటా ఉన్నాం కదా, ఆయన నుండి సమస్తము కలిగెను. ఇందాక యేసుక్రీస్తు వారి నుండి సమస్తము కలిగెను అనే మాటను నేను చూపించాను. అదే మాట తండ్రి నిమిత్తం కూడా రాయబడుతుంది, నుండి అని. అలాగే నుండి అంటే ఆయన ద్వారాలే, ఆయన కూడా దాంట్లో పాలిభాగస్తుడని మనం అర్థం చేసుకోవాలి. అంతకంటే శ్రేష్టమైన మాట కింద ఉంది చూడండి. అంటే మనకు మన సందర్భానికి సంబంధించినది. ఆయన నిమిత్తము మనం ఉన్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. మనము సృష్టి యేసుక్రీస్తు ద్వారా కలిగాము, తండ్రి నుండి కలిగాము. అంటే ఇద్దరూ సృష్టి కార్యములో పాలిభాగస్తులే. ఆది కాండంలో మాట్లాడుతున్నప్పుడు కూడా మనము మన పోలిక చొప్పున నరులను చేయుదుము, ఒక్కడు కాదు ఇద్దరూ చేస్తా ఉన్నారు. అందుకే సామెతల గ్రంథములో నేను దేవుని దగ్గర ప్రధాన శిల్పినై ఉన్నాను అని ఆయన గూర్చిన సాక్ష్యము కీర్తనకారుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సృష్టి కార్యములో యేసుక్రీస్తు వారు ఉన్నారు. మీ డెఫినేషన్ బట్టి సృష్టి కార్యములో ఉన్నవాడు దేవుడైతే యేసుక్రీస్తు వారు తప్పకుండా దేవుడు అని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సృష్టి కార్యములో కేవలము తండ్రి మాత్రమే లేరు, యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. కలిసి జరిగినటువంటి సృష్టి కార్యమును వారు తెలియజేశారయ్యా. మీకు సమయం ఇస్తున్నారు, మీరు మాట్లాడండి. సార్, ఇక్కడ సృష్టి కార్యములో యేసుప్రభు వారు కూడా ఉన్నారు అంటూ, యేసుప్రభు వారు కూడా చేశారు అంటూ మాట్లాడుతున్నారు. ఇక్కడ సామెతల గ్రంథం 8వ అధ్యాయం 39వ వచనం తీసుకున్నారు. అది అంగీకారమైనటువంటి అంశము, దాంట్లో ఏ డౌట్ నాకు కూడా లేదు. కాకపోతే ఇక్కడ అక్కడ సామెతల గ్రంథంలో ప్రధాన శిల్పినై ఉంటిని అన్నటువంటి మాటని మనం మరొకసారి కొంచెం లోతుల్లోకి వెళదాం. నెక్స్ట్ రెండోది ఏంటంటే, ఆదికాండం 1:26లో మన స్వరూపములో అని దేవుడు అన్నాడు. కాబట్టి అక్కడ యేసుప్రభు వారు కూడా ఉన్నారు, ఆయన కూడా చేశాడు అని మీరు మాట్లాడుతున్నారు. ఇది సత్యానికి చాలా దూరంగా ఉన్నటువంటి విషయం. అక్కడ ఎవరున్నారు అన్నటువంటి విషయం అయితే ఆదికాండం 1:26లో లేదు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? అక్కడ యేసుప్రభు పరిశుద్ధాత్మ ఉన్నారా, లేకపోతే దేవదూతలు సాతాను ఉన్నారా, ఎవరున్నారు అన్నది స్పష్టత లేదు. కాబట్టి ఒకవేళ గనక మీరు దీనినే అథెంటిక్ గా గనక తీసుకోవాల్సి వస్తే, ఈ మాట చెప్పినటువంటి తర్వాత కింది సెంటెన్స్ లో ఏమంటాడంటే, దేవుడు తన పోలిక చెప్పున, తన స్వరూపం తన పోలిక చెప్పున మనిషిని సృజించెను అంటే అక్కడ ఒక్కడే చేశాడు అన్నట్లుగా మాట ఉంటది. మరి ఒక్కడే చేశాడు అన్నట్లుగా ఉంటది. మరి కింద మాటే, పైన మాటేమో అందరితో మాట్లాడుతున్నట్లు దేవుడు చెబుతున్నట్లు ఉంటది, వాస్తవమే. కాకపోతే కిందకి వచ్చేసరికి ఆయన చెప్పిన దానిని ఆయన ఒంటరిగా చేసినట్లు కనపడుతుంది. కనపడడం అన్నది ఏం లేదు, చాలా స్పష్టంగానే ఉంటది. తన స్వరూపం మందు చూస్తాను, ఒకసారి రెఫరెన్స్ చదువుదాం. మీరు నన్ను క్షమించాలి, నాకు కొంచెం సమయం ఎక్కువ ఇస్తుండదు. ఎందుకంటే నాకు మేము కర్ణాటక వాళ్ళము, నేను కన్నడ బైబిల్ రెఫర్ చేస్తాను. నేను కన్నడ చూసి మీకు తెలుగులో చెప్పాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకనే కొంచెం నాకు సమయం ఇస్తుండదు, మరి ఏం లేదు. పర్లేదండి. 27వ వచనంలో 1:27లో ఇప్పుడు బ్రదర్ 1:26 చదివారు. 1:27లో చాలా స్పష్టంగా ఏముంటదంటే దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. దేవుని స్వరూపమందు వాణిని సృజించెను అంటే సృజించింది ఎవరంటే ఒకడే. ఆ దేవుని స్వరూపములో ఆదాముని దేవుడే సృజించాడు అన్నటువంటి మాట ఇక్కడ ఉంటుంది. కాబట్టి మనుషుల్ని చేసిన దాంట్లో యేసు ప్రభు వారి యొక్క హస్తము లేదు అన్నటువంటిది ఈ వాక్యము ప్రమాణము. తర్వాత యేసు ప్రభు వారే చెప్పినటువంటి మాటే ప్రమాణము. ఏంటంటే నేను ఇంతకు ముందే మీకు చెప్పాను,
ఆదియందు దేవుడు మనుషుల్ని చేశాడు, స్త్రీనిగాను పురుషునిగాను చేశాడు అని యేసు ప్రభువారే చెప్పారు. ఇంతకంటే పెద్ద సాక్ష్యం మనకు అనవసరం. అయినప్పటికీ మనం అది రైట్ రాంగ్ అని మనం ఆలోచించకుండా నమ్మాలి. మనకి ఇంకా ఎక్కడైనా సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇంకా అనేకమైనటువంటి పాత నిబంధన గ్రంథాలు చూడొచ్చు. నేను చెప్పాను ఇప్పుడే, తల్లి గర్భమందును నేను నిర్మించిన వాడు నీవే అని దావీదు కూడా తన కీర్తనలో రాశాడు, 139 కీర్తన 13వ వచనం నుంచి. కాబట్టి మనుషులను చేసింది కంప్లీట్ గా దేవుడే. దేవుడు ఒక్కడిగానే చేసినట్లు మనకి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. యేసుప్రభు వారు కూడా దాన్నే చెప్పాడని కూడా మీకు చెప్తున్నాను. తర్వాత సృష్టి విషయానికి సంబంధిస్తే నేను ఏం చెప్పానంటే, దేవుడు చేసెను అని ఉన్నప్పుడు దేవుడే ఈ పదార్థాన్ని సృష్టించాడు అని యేసుప్రభు వారు చెప్పాడు, పౌలు గారు చెప్పారు, అన్ని చోట్ల చెప్పారు బైబిల్ మొత్తంలో. అయినప్పటికీ బ్రదర్ ఏమంటున్నారంటే కొలెస పత్రిక మరి ఏదంటే కొరింథీ పత్రిక తీసుకున్నారు. కొరింథీ పత్రికని నేను మరొకసారి మీకు చెప్తున్నాను, కొత్త నిబంధనలో యేసు ప్రభు ఇది చేశాడని కొరింథీ పత్రికలో కావచ్చు, కొలెస పత్రికలో కావచ్చు, యేసు ప్రభు వారు చేశారు అని కొత్త నిబంధన పత్రికల్లో చెబుతున్నప్పుడు అది నూతన సృష్టికి సంబంధించింది అని చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ చాలా స్పష్టంగా ఉంటది, దేనిని చేశాడు యేసు ప్రభు ద్వారా దేవుడు చేశాడో అన్న దానిని, దేనిని చేశాడో అక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది. మనకి ఆది కాండంలో గనక చూసుకుంటే దేవుడు మనుషులను చేశాడు, ప్రకృతిని చేశాడని ఉంటది. కానీ కొలెస పత్రికలో కానీ మనకి కొరింథీ పత్రికలో కానీ కేవలము పదార్థాన్ని చేసినట్లు కానీ మనుషులను చేసినట్లు కానీ అక్కడ ఉండదు, మనలను అని ఉంటది. అంటే ఈ పత్రిక రాస్తున్నప్పుడు పౌలు గారు కొరింథీ సంఘానికి, అంటే యేసుప్రభు వారు నమ్మిన వాళ్ళకి రాస్తున్నాడు కాబట్టి మనలను అని అన్నాడంటే దేనికి సంబంధించింది అంటే, పౌలు గారు రాశారు ఎఫెస్ పత్రికలో పౌలు గారు రాశారు ఒక మాట అంటారు, రెండో అధ్యాయంలో ఒక మాట అంటాడు. కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, అది మనము అని అన్నాడంటే పౌలు గారు, అది యేసు ప్రభుని విశ్వసించినటువంటి వాళ్ళకి సంబంధించిన విషయం. అది ఒక్క నిమిషం, కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెస్ పత్రిక, ఎఫెస్ పత్రిక 2వ అధ్యాయం అక్కడ ఏముంటదంటే, పాపముల చేత 2వ వచనం, మీరు చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతికి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ మర్యాద ధర్మం చెప్పున మునుపు నడుచుకుంటురి, వారితో కలిసి మనం అందరము అని ఇదంతా చెప్తూ వస్తున్నాడు. నాకు సమస్య ఏంటంటే కన్నడ బైబిల్లో ఒక రెఫరెన్స్ ఉంటుంది, తెలుగులో ఒక పైన ఉంటదండి 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అనేమాట. పాపము చేత అపరాధముల చేత చనిపోయిన మనల్ని యేసు ప్రభు ద్వారా దేవుడు బ్రతికించాడు. ఇదే సృష్టి, ఇదే నూతన సృష్టి, నూతన జన్మ. కాబట్టి కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తున్నటువంటిది దీని గురించి, ఓల్డ్ సృష్టి గురించో లేదా మనల్ని చేసాడని కాదు. బైబిల్లో ఎక్కడ ఏ స్టేట్మెంట్ కాంట్రడిక్షన్స్ లేవు. మనము స్టేట్మెంట్స్ ద్వారా మనం ఏదో ఒక సబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుని మనము కాంట్రడిక్షన్స్ చేసుకుంటున్నాం, కానీ బైబిల్ చాలా స్పష్టంగా ఉంటది. నేను అందుకే చెప్పాను, యేసు ప్రభు వారు కూడా చాలా చక్కగా చెప్పాడు, ఆది యందు ఆ మనిషి అంటే పురుషుడు గాను స్త్రీని గాను దేవుడే చేశాడు అని అంత గట్టిగా చెప్పిన తర్వాత కూడా మరి మనుషుల్ని యేసు ప్రభు వారు చేశారన్నటువంటిది అది వాక్యాధారం, అంటే వాక్యం ఆధారం లేకుండా మాట్లాడడం అనేది అంత కరెక్ట్ కాదని మనం బ్రదర్ చెప్తున్నాను. తర్వాత సామెతల గ్రంథం ఏంటి సల్మాన్ గారు, 7 నిమిషాలు అయింది. మరి ఇంకా మాట్లాడాలనుకుంటే ఒక 1 మినిట్. ఓకే సార్, రిఫరెన్స్ మాట్లాడతాను. సామెతల గ్రంథం 8:29 ఏదైతే ఉందో, యేసు ప్రభు ద్వారా ఒకవేళ అది గనక మీరు అక్కడ యేసు ప్రభుని అంటే గనక దాని గురించి మనం చర్చ చేద్దాం. యేసు ప్రభు వారే గనక అంటే
అది 8వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటది. మరి దాన్ని మీరు ఎలా తీసుకుంటారో నాకు దాన్ని చెప్పిన తర్వాత నేను దీని యొక్క వివరణలోనికి వెళ్తాను. ఇది బ్రదర్కి నేను క్వశ్చన్ గా ఇస్తాను. దాన్ని ఆయన ఎలా చెప్తాడో చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నాకు చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను. ఏముంటదంటే అక్కడ 8వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానము ఘోషించుచున్నది, వివేకము తన స్వరము వినిపించుచున్నది, త్రోవ ప్రక్కన రాజవీధులలో మెలుగులలో రాజమార్గంలో, ఇదంతా చెప్తూ ఒక్క నిమిషం సారీ ఇదే సారీ 20 22వ వచనం సార్. 8వ అధ్యాయం 22వ వచనంలో ఏముంటదంటే, పూర్వకాల మందు తన సృష్టి ఆరంభమున, ఇది కూడా మీరు నోట్ చేసుకోవాలి, తన సృష్టి ఆరంభమున. ఇక్కడ తన అంటే తండ్రి దేవుడు, యెహోవా దేవుడు, అది దాని గురించి చెప్తుంది. పూర్వకాల మందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను. యెహోవా దేవుడు నన్ను చేశాడు, తన సృష్టి ప్రారంభంలోనే ప్రథమమైన వాడిగా నన్ను కలుగజేశాడని ఈ మాట ఉంటది. మరి ఒకవేళ గనక ఇది యేసు ప్రభు వారే అయితే గనక, యేసు ప్రభు వారే ఒకవేళ సృష్టి చేశాడు అని అనుకుంటే గనక, మరి యెహోవా దేవుడే తన సృష్టి ప్రారంభంలో ముందుగా యేసు ప్రభు వారిని సృష్టించాడు అంటే, ఇక్కడితో డిబేట్ అండ్ డిస్కషన్స్ అన్ని కూడా ఎండ్ అయిపోతాయి. ఎందుకంటే యేసు ప్రభు వారిని దేవుడు పుట్టించాడు, కలుగజేశాడు అన్నప్పుడు సింపుల్ గా ఎవరికైనా వచ్చే నెక్స్ట్ ఆలోచన ఏంటంటే, పుట్టినవాడు లేదా సృజింపబడినవాడు దేవుడు ఎలా అవుతాడో, ఇక్కడికే మన డిస్కషన్స్, మన అన్ని డిబేట్స్ అన్ని ఎండ్ అయిపోతాయి. ఒకవేళ ఇది అవునా కాదన్న దాని గురించి చెప్పమానండి, తర్వాత నేను నెక్స్ట్ మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ వుడ్ లైక్ టు కన్ఫర్మ్ వన్ థింగ్ అండి. మనము ఎప్పుడైనా డిస్కషన్లో కొంత ఎలవెన్స్ పెట్టుకోవాలి. అంటే నేను అనుకున్నది వాస్తవం అనే ఉద్దేశం డిస్కషన్లో ఫలాన్ని ఇవ్వదు. మనకి ఎలవెన్స్ ఉండాలి. అసలు ఆయన ఏం చెప్పగలుగుతా ఉన్నారు, దాంట్లోంచి నేనేం సత్యం గ్రహించగలగాలి. డెసిషన్ తీసేసుకుంటే మనము సత్యాన్ని గ్రహించలేం. సో కొంత ఎలవెన్స్ పెట్టుకొని మీరు ఏం చెప్తారు అని విన్నంత మాత్రమున మనకి మేలు కలుగుతుంది. అది డిస్కషన్ ఎండ్ ఏమై ఉండదు. డిస్కషన్ ఏం ఎండ్ కాదు. సామెతల గ్రంథంలోని అతి శ్రేష్టమైన విషయాలను మాట్లాడితే యేసుక్రీస్తు వారు ఔన్నత్యాన్ని ఇంకా బలంగా నేను స్థిరపరచగలుగుతాను అనేది నా ఉద్దేశం. మంచిగా మీరే దాన్ని ఎత్తారు. అయితే కొన్ని విషయాలను నేను అడ్రస్ చేయాలనుకుంటున్నాను, ఏవి ఎక్కడ తప్పిపోయారనేది. ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు వారు దేనికి, ఏ సృష్టికి కారకుడు అంటే నూతన సృష్టి, అది తర్వాత చేయబడేది, అది పూర్వమందు జరిగిన సృష్టి కాదు అని మాట్లాడుతూ ఉన్నారు. వాక్యం చదివితే అలాగేమీ లేదు. ఒకసారి మరలా చదువుదాం. మీరు దాన్ని అనవసరంగా అభ్యంతరం పడుతూ ఉన్నారు అనేది నా ఉద్దేశం. అలా వాక్యంలో అలాగేమీ లేదు. మరలా చదివి వినిపిస్తాను. నాకు కూడా కొంత, అయ్యగారికి ఎంత సమయం ఇచ్చారో నాకు కూడా అంత సమయం ఇవ్వడానికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. 1 కొరింథీ 8వ అధ్యాయం 6వ వచనము చూడండి. మరియు మనకు ప్రభువు ఒకడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను. పాస్ట్ టెన్స్ అండి. కలిగెను అంటే పాస్ట్ టెన్స్ కదా, అది అర్థం చేసుకోవాలి. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. ఏంటా సమస్తము? ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలను బడి ఉన్నను ఆయన నిమిత్తం మనమున్నాము. మరియు మనము ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగిన. ఆ సమస్తం ఏమిటనేది కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 16లో చెప్తా ఉన్నాడు. ఆకాశము, భూమి, అధికారము, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, ఇవన్నీ యేసుక్రీస్తు వారి యొక్క సృష్టి కార్యక్రమంలో భాగమని చెప్తా ఉన్నారు. సో దాన్ని అర్థం చేసుకోవడానికి కొంత ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, రెండవ విషయము ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని పాస్టర్ ఆయన ఎత్తారు, మన సాల్మన్ గారు ఎత్తారు. దాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనం, చక్కని మాట. మీ కొరకు, అంతేనండి, ఎఫెసీలకు రాసిన పత్రిక కదా, సారీ, 2వ అధ్యాయము 1వ వచనము. మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఒకవేళ నూతన సృష్టి గురించి మాట్లాడబడుతుంది. ఇది అంటే బాప్తిస్మము ద్వారా మనిషి యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడబడతా ఉంది. దీంట్లో కూడా ఇద్దరు పాలిభాగస్తులే.
అర్థం కావాలి మనకి. ఎట్లా ఇద్దరు పాలిభాగస్తులు? ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎలాగైతే పూర్వమందు సృష్టిలో ఇద్దరు పాలిభాగస్తులు అయి ఉన్నారో, నూతన సృష్టిలో కూడా ఇద్దరు పాలిభాగస్తులు అయి ఉన్నారని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అక్కడేమో మీరు క్రీస్తుని వదిలేశారు, ఇక్కడేమో తండ్రిని వదిలేశారు. ఐ సజెస్ట్ అండ్ ఐ రిక్వెస్ట్, మీరు వాక్యాన్ని ప్రతిదాన్ని అర్థం చేసుకోండి, రెండింటి సారాన్ని అర్థం చేసుకోండి. అందుకే ఇంతకుముందు ఆదికాండం 1వ అధ్యాయం గురించి మాట్లాడేటప్పుడు 26వ వచనం నాది కాదు, 27వ వచనం మాత్రమే నాది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ విషయం కాదు. 26 మనదే, 27 కూడా మనదే. అందుకే మనం మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దెర్ ఈస్ ఆల్వేస్ ఎ ప్లూరల్ థింగ్ గోయింగ్ ఆన్ దేర్. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చక్కని స్పష్టత కొరకు సామెతల గ్రంథంలోని 8వ అధ్యాయానికి సంబంధించిన విశ్లేషణకు వెళ్దాం. ఇంకా మీరు 8:22 మాత్రమే మాట్లాడారు. నేను ఇంకా అంతకంటే శ్రేష్టమైన విషయాలపైననే వాటిని కూడా నేను మీ ముందు ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథము 8:20 చూడండి, 8:24 చదువుతా ఉన్నాను. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని అని కూడా రాయబడింది. నియమింపబడితిని కలుగజేసి దేవుని ద్వారా కలుగజేయబడ్డాడు అని మాత్రమే కాదు, నేను పుట్టి తిని. ఒకవేళ యేసుక్రీస్తు వారి గురించి రాయబడితే ఆయన పుట్టాడు, అంతకుముందు ఆయనకి ఉనికి లేదు అనే విశేషాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవడానికి వీలున్నట్లుగా కనపడతా ఉంది. దాంతోపాటు మరొక చోట కూడా ఇదే సందర్భంలో పుట్టి తిని ఆయన గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ 26 వచనంలో, భూమిని దాని మైదానములు ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఇక్కడ మాట్లాడబడుతున్న జ్ఞానము యేసుక్రీస్తు వారైతే పుట్టి తిని కలుగజేయబడితిని ఎందుకు దాని గురించి మాట్లాడబడుతుంది అనే విశేషము చాలా జాగ్రత్తగా గమనించదగినది. అలా గమనించాలంటే మనము దీని యొక్క మూల భాషలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, ఐ రిక్వెస్ట్ పాస్టర్ సుకేష్ గారు టు ఓపెన్ ఇంటర్లీనియర్ బైబుల్ where we can go to the roots of the words so that we can know the